హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వైష్ణవి ప్రాపర్టీస్. నేను మీ ఉజ్వల్ అండి. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మన విజయవాడ బెంజ్ సర్కిల్ దగ్గర ఈనాడు ఆఫీస్కి అతి సమీపంలో ఉన్నానండి. ఈ వీడియోలో వచ్చేపాటికి మనకి ఒక 3 BHK ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి. ఈ వీడియోలో అయితే ఆ ప్రాపర్టీ అనేది చూపిస్తాను ఫ్రెండ్స్. ఫ్లోర్కి 2 ఫ్లాట్లు ఉంటాయండి. మనకు అయితే ఈస్ట్ ఫేసింగ్ 3 BHK ఫ్లాట్ అయితే సేల్కి వచ్చింది. సో ఫ్లాట్ చూపించే ముందు 2 ఫ్లాట్లకి మధ్యలో కామన్ కార్నర్ స్పేస్, అలాగే స్టేర్ కేస్ అది కూడా చూడొచ్చు. గ్రానైట్ స్టెప్స్, ఎస్ఎస్ స్టైలింగ్ అది ప్రొవైడ్ చేయడం జరిగిందండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేపాటికి ఎలివేటర్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. ఎలివేటర్ చుట్టూ కూడా టైల్ కమ్ గ్రానైట్ క్లాడింగ్ అంతా చేంజ్ చేసేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఫ్లాట్కి ఇదంతా కూడా పెద్ద సంద్ అయితే ఒకటి ప్రొవైడ్ చేశారండి. మొత్తం సంద్ అయితే ఇవ్వడం జరిగింది. అది లోపల నుంచి కూడా ఒకసారి చూద్దాము. ఇంకా ఫ్లాట్ విషయానికి వస్తే ఇది సింహద్వారం అండి. చక్కటి టేక్వుడ్ యూస్ చేయించిన డబల్ డోర్ అయితే ప్రొవైడ్ చేశారు సింహద్వారానికి, చూడొచ్చు. పక్కన కూడా మనకి టేక్వుడ్ గ్లాస్ విండోస్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక ఫ్లాట్ లోపల చూద్దాం ఫ్రెండ్స్. ఇదంతా కూడా మనకి స్పేషియస్ లివింగ్ ఏరియా వచ్చిందండి. చూడొచ్చు, చాలా స్పేషియస్ లివింగ్ ఏరియా వచ్చింది. సీలింగ్ లైట్స్, సీలింగ్ వర్క్ అంతా అయిపోయింది. అలాగే ఫ్లోరింగ్ కూడా 6x4 వర్టిఫైడ్ టైల్స్ అయితే యూస్ చేశారండి, చూడొచ్చు. అలాగే ఇక్కడ వచ్చేపాటికి మనకి ఒక టీవీ యూనిట్ ఇచ్చారండి. స్పేషియస్ టీవీ యూనిట్ ఇచ్చారు. కింద కూడా కంప్లీట్ స్టోరేజ్ స్పేస్ అయితే ఇవ్వడం జరిగిందండి. అండ్ ఇందాక చూపించే కదండి బయట నుంచి సందని, ఇది ఉత్తరం ఫేసింగ్ సంద్ వచ్చిందండి. దీనికి కూడా డబల్ డోర్ ఇచ్చారు. సందు కూడా చాలా పెద్ద సంద్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఆ చివరి వరకు సందేనండి. సో ఇదంతా సందు వచ్చింది. సో ఇక్కడ మనం బట్టలు అవి ఆరేసుకోవడానికి దేనికైనా సరే వాడుకోవచ్చు. అండ్ నెక్స్ట్ లోపల చూద్దామండి. ఇంకా నెక్స్ట్ అయితే మనం డైనింగ్ స్పేస్ అయితే చూపిస్తానండి. ఇదంతా కూడా చక్కటి డైనింగ్ ఏరియా వచ్చింది. ఇదంతా కూడా డైనింగ్ స్పేస్ వచ్చిందండి. నెక్స్ట్ ఇది ఓపెన్ కిచెన్ స్టైల్ అండి. కిచెన్ కూడా చాలా అంటే చాలా స్పేషియస్ కిచెన్ వచ్చింది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా స్పేషియస్గా వచ్చింది కిచెను. అండ్ ఇక్కడ ఏంటంటే పూజా రూమ్ అనేది మనం చేయించుకోవాలండి. పూజా రూమ్ అయితే ఇవ్వలేదు ఇంకా ఇక్కడ. అండ్ చూడొచ్చు, మొత్తం స్టోరేజ్ ఇచ్చేసారండి. కంప్లీట్ స్టోరేజ్ ఉంది. మొత్తం ఎస్ఎస్ బాస్కెట్స్ అయితే ప్రొవైడ్ చేశారండి. అలాగే కిచెన్ ప్లాట్ఫామ్ కూడా వైట్ మార్బుల్ అయితే యూస్ చేసేసారు. అండ్ నెక్స్ట్ ఈ సైడ్ వచ్చేపాటికి మనకి యూటిలిటీ ఏరియా ఉంటుందండి. అది కూడా ఒకసారి చూద్దాము. ఇది యూటిలిటీ ఏరియా అండి. నెక్స్ట్ మనకి డైనింగ్ ఏరియా సైడ్ కూడా ఒక మంచి బాల్కనీ అయితే వచ్చిందండి. సో అది వచ్చినప్పుడు చూడొచ్చు, అది రోడ్ సైడ్ వస్తుంది బాల్కనీ కూడా. అండ్ నెక్స్ట్ ముందు అయితే మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తానండి. ఇప్పుడు మనం చూడబోయేదైతే మాస్టర్ బెడ్రూము. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా వచ్చిందండి. చాలా అంటే చాలా స్పేషియస్ మాస్టర్ బెడ్రూమ్ ఇవ్వడం జరిగింది. అలాగే వాల్ టు వాల్ వార్డ్రోబ్ ఇచ్చారు. సీలింగ్ ఫ్యాన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి వీళ్ళు, సీలింగ్ లైట్స్తో పాటు. అండ్ ఇక్కడ వచ్చేపాటికి మీరు చూడొచ్చండి, టీవీ యూనిట్ ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా టీవీ యూనిట్, వార్డ్రోబ్ అంతా చూసాం కదండి. నెక్స్ట్ దీనికి సంబంధించిన అటాచ్డ్ బాత్రూమ్ ఇక్కడ వచ్చిందండి. ఇది దీని అటాచ్డ్ బాత్రూము. సెమీ డ్రై అండ్ వెట్ ఇచ్చారండి బాత్రూమ్ కూడా. అలాగే ఇది వాకింగ్ క్లాజెట్ లాగా యూస్ చేసుకోవచ్చు. ఈ ఏరియానంతా కూడా, ఈ వార్డ్రోబ్ ఏదైతే ఉందో ఇదంతా కూడా వాకింగ్ క్లాజెట్ లాగా యూస్ చేయొచ్చు. అండ్ ఇది దీని అటాచ్డ్ బాత్రూమ్ అండి. సెమీ డ్రై అండ్ వెట్ బాత్రూమ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ కిడ్స్ బెడ్రూమ్ అయితే చూద్దామండి. సెకండ్ బెడ్రూమ్ చూపిస్తున్నాను ఇప్పుడు. ఇది వచ్చేపాటికి మన కిడ్స్ బెడ్రూమ్ అండి. ప్రతి బెడ్రూమ్లో కూడా కింగ్ సైజ్ కాట్స్ అనేవి 100% వేసుకోవచ్చండి, అంత స్పేషియస్గా వచ్చినాయి. అలాగే వార్డ్రోబ్ వచ్చేపాటికి స్లైడింగ్ వార్డ్రోబ్స్ ఇచ్చారండి. ఇది చూడొచ్చు. అండ్ పైన వచ్చేపాటికి పుల్ డోర్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ దీనికి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇక్కడ వచ్చిందండి.
వాల్ టైల్స్ కూడా ఆల్మోస్ట్ పై వరకు క్లాడింగ్ చేయించారు. అండ్ నెక్స్ట్ అయితే థర్డ్ బెడ్రూమ్ చూద్దామండి. పేరెంట్స్ లేదా గెస్ట్ బెడ్రూమ్ అయితే చూపిస్తున్నాను. ఈ బెడ్రూమ్లో వచ్చేపాటికి కొంచెం ఆఫీస్ మెటీరియల్ ఉందండి సార్ది. సో ఈ బెడ్రూమ్ వచ్చేపాటికి వార్డ్రోబ్ కూడా వాల్ టు వాల్ వార్డ్రోబ్, పైన వచ్చేపాటికి పుల్ డోర్స్ అవి ప్రొవైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేపాటికి మనకి దీనికి సంబంధించిన అటాచ్డ్ బాత్రూమ్ ఇక్కడ ఉందండి. బాత్రూమ్ అండి. సో 3 బెడ్రూమ్కి 3 అటాచ్డ్ బాత్రూమ్స్ వచ్చినాయి. ఫ్రెండ్స్ చూసాం కదండి, 3 BHK ఫ్లాట్. ఫస్ట్ బెడ్రూమ్ అక్కడ వచ్చిందండి, సెకండ్ ఇక్కడ వచ్చింది, థర్డ్ బెడ్రూమ్ ఇక్కడ వచ్చింది. ఇంకా బాల్కనీస్ అంటారా, అక్కడ ఒక బాల్కనీ వచ్చింది కదండి మన డైనింగ్ ఏరియా సైడ్. ఇంకా నెక్స్ట్ మొత్తం ఆ చివరి నుంచి ఆ చివరి వరకు మొత్తం సందేవడంతో కంప్లీట్ వెంటిలేషన్తో ఉంటుందండి ఫ్లాట్ అయితే. ఇది కంప్లీట్ సెట్ బ్యాక్స్ నామ్స్ ప్రకారం కట్టిన ప్రాజెక్ట్ అండి. అండ్ ఇది టోటల్ SFT వచ్చేప్పటికి 2400 SFT వస్తుందండి. ప్లింత్ ఏరియా అయితే 1850 SFT వస్తుందండి. అండ్ UDS వచ్చేపాటికి 73 గజాలు వస్తుంది ఫ్రెండ్స్. ప్రైస్ వచ్చేప్పటికి 1,20,00,000 చెప్తున్నారండి. వెరీ స్లైట్ ప్రైస్ నెగోషియేషన్ ఉంటుంది. ఇంకా దీని ఎమ్యూనిటీస్ అంతా కూడా నేను స్క్రీన్ మీద ఇస్తానండి, చూడొచ్చు. అలాగే డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తానండి. ఈ వీడియోలో ఉన్న ప్రాపర్టీ ఎవరికైనా కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుందండి, నాకు కాల్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వివరాలు అయితే తెలియజేస్తాను. అలాగే లోన్స్ కూడా ఎవరికైనా కావాలంటే ప్రొవైడ్ చేద్దామండి. 100% లోన్స్ ఎలా చూద్దాము. మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మంచి ప్రాపర్టీస్తో మేము ముందుకు వస్తాము. అలాగే మాది మార్కెటింగ్ బిజినెస్ అండి, మేము మార్కెటింగ్ కమిషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇది మన వాళ్ళందరూ గమనించి మాకు సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.